ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? అవన్నీ గ్రాఫిక్స్ రా. డాడీ ఇవాళ సండే కదా, షాపింగ్ మాల్ కి వెళ్దాం డాడీ. ఇప్పుడు షాపింగ్ మాల్ అంటే ఈజీగా 2-3 వేలు అవుతాయి. అమ్మ వద్దులే. అంటే శాలరీస్ పడలేదురా, శాలరీస్ పడ్డాక వెళ్దాము. శాలరీతో నీకేం పని డాడీ, నీ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. నువ్వు కూడా అంటే అది పర్స్ ఆఫీస్ లో ఉంది, తర్వాత వెళ్దాము. దగ్గర ఫోన్ పే ఉందిగా, ఉంటే రూపే క్రెడిట్ కార్డ్ ఉందిగా నీ దగ్గర. కార్డ్ లేకపోయినా స్కాన్ చేసి పేమెంట్ చేయొచ్చు అని చెప్పావుగా. నీకెవరు చెప్పారు? మీ మమ్మీతో చెప్తున్నప్పుడు నేను విన్నాను. హాయ్ మా బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు దాకా మీరు చూసింది జస్ట్ ఫర్ ఫన్. ఇప్పుడైతే మనం కంటెంట్ లోకి అయితే వెళ్దాం. సో ఈ కంటెంట్ ఏంటంటే రూపే క్రెడిట్ కార్డ్. ఈ మధ్య బాగా పాపులర్ అవుతుంది కదా రూపే క్రెడిట్ కార్డ్. సో దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఇంతకీ ఈ కార్డ్ ఏంటి, దీన్ని ఎలా అప్లై చేయాలి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, కార్డ్ వచ్చిన తర్వాత దాన్ని ఫోన్ పే, గూగుల్ పేకి అంటే యూపీఐకి లింక్ చేసి ఎలా పేమెంట్ చేయాలి, ఎలాంటి అకౌంట్స్ని పేమెంట్ చేస్తుంది, అలాగే ఈ క్రెడిట్ కార్డ్ వల్ల వచ్చే లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, ఇలాంటి అన్ని డీటెయిల్స్ గురించి అయితే మనం డిస్కస్ చేసుకుందాం. ఇంతకీ మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే చూడండి. వీడియో నచ్చితేనే లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. రూపే క్రెడిట్ కార్డ్. అంతకుముందు మనకి వీసా అలాగే మాస్టర్ క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ ఉన్నాయి కదా. సో అలాగే రూపేలో కూడా డెబిట్ కార్డు అలాగే క్రెడిట్ కార్డు కూడా వచ్చాయన్నమాట. సో ఆల్రెడీ అందరికీ తెలిసిందే, ఇది తెలియని వాళ్ళ కోసం అనమాట ఈ వీడియో. సో జనరల్గా ఏంటంటే మిగతా కార్డ్స్ అన్నీ ఎక్కడైనా సరే మనకి స్వైపింగ్ చేసుకొని ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కానీ పిఓఎస్ ట్రాన్సాక్షన్ కానీ ఇవైతే మనం చేసుకునే వాళ్ళం. ఇంక ఈ రూపే క్రెడిట్ కార్డ్ ఏంటంటే ఎక్స్ట్రా ఫీచర్ ఏముందంటే ఇందులో యూపీఐ పేమెంట్స్ ద్వారా కూడా ఈ కార్డ్ యూజ్ చేసి పేమెంట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు అన్ని చోట్ల మనకి స్వైపింగ్ మిషన్స్ ఉండాలని లేదు, అలాగే అన్ని చోట్ల ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఉండాలని లేదనమాట. సో ఇక్కడ ఏంటంటే జస్ట్ అక్కడ యూపీఐ క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి మనం అక్కడ నుంచి పేమెంట్ చేయొచ్చు. సో ఇంతకీ ఈ కార్డ్ని ఎలా అప్లై చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ ఏంటంటే మనకి ఆన్లైన్లో అయితే మనకి రూపే క్రెడిట్ కార్డ్స్ అప్లై చేసుకోవడానికి ఉంది, అలాగే ఆఫ్లైన్ అంటే కొన్ని స్టోర్స్లో అయితే మనకి ఈ కార్డ్ ఆఫర్ అయితే చేస్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి రిలయన్స్ స్మార్ట్లో కానీ ఇంక ఇలాగ షాపింగ్ మాల్స్లో కూడా ఈ కార్డ్స్ అయితే ఇస్తున్నారనమాట. కొన్ని బ్యాంక్స్ ఏమో ఫ్రీ ఆఫ్ ఛార్జెస్తో అంటే యాన్యువల్ ఛార్జెస్ ఏం లేకుండా లైఫ్ టైం ఫ్రీ ఛార్జెస్తో ఇస్తుంది, ఫ్రీ కార్డ్తో అయితే ఇస్తున్నారు. అలాగే ఎస్బీఐ అయితేనేమో అది యాన్యువల్గా 500 ఛార్జెస్ అయితే చేస్తుంది అనమాట. ఇలాగా వాళ్ళు కార్డ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనం అక్కడ నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు, వాళ్ళతో మాట్లాడి ఆ కార్డ్ అక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు, లేదంటే ఆన్లైన్లో అప్లై చేసేసుకోవచ్చు. ఇంకా ఈ కార్డ్ అప్లై చేయాలంటే మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే మనకి శాలరీ అనేది మినిమం 30,000 అన్నా ఉండాలి. ఎస్బీఐ అయితే మనకి 30,000 శాలరీ ఉండాలి. ఒకవేళ మీ లక్ బాగుంటే 25,000 కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇంకా అలాగే ఇంకా వేరే బ్యాంక్, ఒక్కో బ్యాంక్ వచ్చేసి ఒక్కో శాలరీ లిమిట్ అయితే చెప్తున్నారు. కొంతమంది 40,000, కొంతమంది 50, అంటే బ్యాంక్ని బట్టి ఇలాగ శాలరీ లిమిట్ అయితే వాళ్ళు చెప్తున్నారు, ఇంత ఉండాలి అంత ఉండాలని. సో ఇంకా వన్స్ మన కార్డ్ అప్లై చేసినట్లయితే మనకి డైరెక్ట్గా కార్డ్ అయితే వచ్చేస్తుంది. అంటే మనం ఇక్కడ 2 రకాలుగా కార్డ్ అప్లై చేసుకోవచ్చు. కార్డ్ టు కార్డ్ అప్లై చేసుకోవచ్చు. అంతకుముందు ఏదైనా క్రెడిట్ కార్డ్ ఉంటే ఆ కార్డ్ నుంచి కార్డ్ వరకు అయితే వితౌట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ లేకుండా డైరెక్ట్గా మన కార్డ్ టు కార్డ్ అయితే మనం అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఏ కార్డు లేకపోతే డాక్యుమెంట్ సబ్మిట్ చేసి వాటిని వెరిఫై చేసుకొని మన కార్డ్ అయితే ఇస్తారనమాట. వన్స్ ఈ కార్డ్ వచ్చిన తర్వాత మనం యూపీఐలో ఎలా యాడ్ చేయాలంటే ఫోన్పే, గూగుల్ పేలో ఎలా యాడ్ చేయాలి, అంటే యూపీఐకి ఎలా లింక్ చేయాలనే దాని గురించి అయితే మాట్లాడుకుందాము. మీ ఫోన్పే ఆర్ గూగుల్ పేలో మీకు ప్రొఫైల్ మీద ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ రూపే క్రెడిట్ కార్డ్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ట్యాప్ చేసి మీ క్రెడిట్ కార్డు బ్యాంక్ ఏంటనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్తో లింక్ అయి ఉంటే ఆ కార్డు ఆటోమేటిక్గా ఇక్కడ యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా కార్డ్ డీటెయిల్స్తో యూపీఐ పిన్ సెట్ చేసుకొని యూపీఐ పేమెంట్స్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇవి ఎక్కడ యూజ్ చేయాలంటే ఈ కార్డ్స్ మనకి అంటే జనరల్గా స్వైపింగ్ అంటే పిఓఎస్ ట్రాన్సాక్షన్ కానీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కానీ ఇవన్నీ మనం ఎక్కడైనా సరే స్వైప్ చేసుకోవచ్చు. అంటే మిగతా క్రెడిట్ కార్డ్స్ లాగా అయితే చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కొన్ని చోట్ల మనకి స్వైపింగ్ ఉండదు. కొన్ని చిన్న షాప్స్ ఉంటాయి కదా. సో చిన్న షాప్స్లో మనకి స్వైపింగ్ మిషన్ ఉండదు. ఒకవేళ మన బ్యాంక్ అకౌంట్లో శాలరీ లేకపోయినా అంటే ఫోన్పే, గూగుల్ పేలో కానీ మనకి అకౌంట్లో అమౌంట్ లేకపోయినా కానీ ఒకవేళ కార్డ్ స్వైపింగ్ లేకపోయినా కానీ ఈ రూపే క్రెడిట్ కార్డ్ ద్వారా మనం పేమెంట్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇవేంటంటే ఓన్లీ మర్చెంట్ అకౌంట్, అంటే మర్చెంట్ అకౌంట్ క్యూఆర్ కోడ్ మాత్రమే మనం స్కాన్ చేయగలము. వాటిని మాత్రమే స్కాన్ చేసి పేమెంట్ చేయడానికి వస్తుంది. నార్మల్ పర్సనల్ అకౌంట్స్ ఉంటాయి కదా, సో మన ఫోన్పే కానీ గూగుల్ పే కానీ క్యూఆర్ కోడ్ ఇవైతే స్కాన్ అవ్వు. స్కాన్ అయినా కానీ పేమెంట్ అయితే అవ్వదన్నమాట. ఓన్లీ మర్చెంట్ అకౌంట్స్ మాత్రమే ఈ రూపే క్రెడిట్ కార్డ్ ద్వారా అంటే యూపీఐ పేమెంట్ ద్వారా మనం ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్
డెబిట్ చేయొచ్చు అనమాట. సేమ్ మన డెబిట్ కార్డ్ నుంచి ఎలాగైతే మనం యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తామో సేమ్ అలాగే ఇది కూడా. కాకపోతే ఇక్కడ మనం రూపే క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. మన డెబిట్ కార్డ్ కంటే రూపే క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకొని పిన్ ఎంటర్ చేసి పేమెంట్ అయితే చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఈ కార్డు వల్ల లాభాలు ఏంటి నష్టాలు ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో దీన్ని మంచిగా వాడుకుంటే మంచిగా యూజ్ అవుతుంది, కానీ అవసరానికి మించి వాడితే మాత్రం అప్పుల పాలవుతారు. సో అది మాత్రం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి అంతకుముందు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కానీ డెబిట్ కార్డ్స్ కానీ క్రెడిట్ కార్డ్స్ కానీ యూపీఐ పేమెంట్స్ కానీ ఇవేం లేనప్పుడు మన దగ్గర ఏముండేది, జస్ట్ క్యాష్ ఉండేది. ఒక 100 రూపీస్ మనం తీసుకుని ఏదైనా షాప్కి వెళ్తే ఒక 50 రూపీస్కి ఏమైనా తీసుకొని మిగతా 50 రూపీస్ తెచ్చుకునే పరిస్థితి ఉండేది. అప్పుడు అంటే మనకి ఏది కావాలో అడిగి తీసుకొని వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా లేదు కదా. మనం వెళ్తున్నాము, వెళ్ళగానే మనకు అన్నీ ఎదురుగా కనపడుతుంది. ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళాము అనుకోండి, మనకు కావాల్సింది ఏంటి, ఒక సోపు లేకపోతే ఒక మిల్క్ ప్యాకెట్ ఏదో ఒక ఐటమ్ కావాలి. సో దాని గురించి మనం వెళ్తున్నాము. కానీ అక్కడికి వెళ్ళగానే ఏముంటుంది, అక్కడ అన్ని డిస్ప్లేలో ఉన్నాయి. అది చూడగానే ఏదో ఒకటి తీసుకొని మనం కొనాలనిపిస్తుంది అనమాట. సో అదే చిన్న కిరాణా షాప్కి వెళ్ళామనుకోండి, మనకి ఏది కావాలో అది తీసుకొని మాత్రమే రాగలం. సో కిరాణా షాప్లో స్వైపింగ్ ఉండదు, కానీ సూపర్ మార్కెట్లో స్వైపింగ్ ఉంటుంది. కార్డు తీసుకెళ్ళి మనం ఎంత కావాలంటే వాడేసేసుకొని స్వైప్ చేసి మనం వాడేసుకుంటే అది చివరికి ఏమవుతుంది, లేని అవసరం లేని వాటికి కూడా మనం ఖర్చు పెట్టి వాటిని మళ్ళీ పేమెంట్ చేయాల్సి వస్తుంది. సో అందుకే వీటిని లిమిట్గా వాడుకోవాలి. అవసరం ఉంటేనే తప్ప ఈ క్రెడిట్ కార్డ్స్ అంటే రూపే క్రెడిట్ కార్డ్ కావచ్చు, ఇంకా మిగతా ఏ క్రెడిట్ కార్డ్ అయినా సరే అవసరం అయితేనే తప్ప బయటికి తీయకూడదు. ఈ యూపీఐ పేమెంట్స్ ఎక్కువ ఎక్కడ మనకి బాగా యూస్ఫుల్ అవుతుంది అంటే, సో మనకి ఏదన్నా వస్తువు అవసరం అయింది, సో కాకపోతే అక్కడ ఏంటంటే స్వైపింగ్ మిషన్ లేదు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లేదు, ఆన్లైన్ పేమెంట్ కానీ ఏం లేదు, లేదా మన బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ లేదు ఫోన్పే చేద్దామంటే క్యాష్ లేదు. అలాంటి పరిస్థితులు ఏంటంటే ఒకవేళ అక్కడ క్యూఆర్ కోడ్ కనుక ఉంటే, అంటే ఫోన్పే గూగుల్ పే కానీ అక్కడ మనకి క్యూఆర్ కోడ్ ఉండి ట్రాన్సాక్షన్ పేమెంట్ చేసుకోవచ్చు అన్న ఆప్షన్ ఉంటే, సో అలాంటి టైంలో మాత్రమే మనం ఈ యూపీఐ పేమెంట్ ద్వారా మనం పేమెంట్ అయితే చేసుకోవచ్చు అనమాట. మాట చెప్పాలంటే ఈ క్రెడిట్ కార్డ్స్ పెద్ద దరిద్రం. దానికి తగ్గట్టు ఇప్పుడు రూపే క్రెడిట్ కార్డ్. అంతకుముందు ఏంటి, ఒక స్వైపింగ్ మిషన్ లేదంటే ఇంక వెళ్ళిపోయేవాళ్ళం, పేమెంట్ చేసే ఆప్షన్ లేదు, డబ్బు లేకపోతే ఇంక లేదు తర్వాత తీసుకోవచ్చు అని చెప్పేసి వచ్చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా లేదు. స్వైపింగ్ మిషన్ లేకపోయినా కానీ క్యూఆర్ కోడ్తో స్కాన్ చేసి పేమెంట్ చేసేయచ్చు. సో అంటే తప్పకుండా మనకు డబ్బులు అయితే మన దగ్గర నుంచి డబ్బులు కట్టించాలన్న ప్లాన్లో అయితే ఈ బ్యాంకింగ్ వ్యవస్థ అయితే ఉంది. సో కాకపోతే ఏంటంటే మనం జాగ్రత్తగా ఉండాలి. మనకు అవసరం అయితేనే కొనుక్కోవాలి, అవసరానికి మించి మనం కొనకూడదు. కొంటే ఏంటంటే అప్పులు పాలవుతారు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.